రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ కొనసాగుతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. గత 10 ఏళ్లలో జరిగిన అక్రమ మైనింగ్ పై సిబిఐడికి విచారణ ప్రభుత్వం లేఖ రాయనుంది. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లలో కీలక మార్పులపై కేబినెట్లో చర్చించారు. అదేవిధంగా గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం 300 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా గంగాధర్లో డిగ్రీ కాలేజీకి 20 రెగ్యులర్, 6 నాన్ టీచింగ్, 3 అవుట్సోర్సింగ్ పోస్టులను మంజూరు చేసింది. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం ఫైర్ స్టేషన్లో 18 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ కొనసాగుతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. గత 10 ఏళ్లలో జరిగిన అక్రమ మైనింగ్ పై సిబిసిఐడికి విచారణ ప్రభుత్వం లేఖ రాయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ కొనసాగుతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. గత 10 ఏళ్లలో జరిగిన అక్రమ మైనింగ్ పై సిబిసిఐడికి విచారణ ప్రభుత్వం లేఖ రాయనుంది. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లలో కీలక మార్పులపై కేబినెట్లో చర్చించారు. అదేవిధంగా గోదావరి పుష్కరాలకు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. 3 గంటలకు పైగా ప్రస్తుతం ఇంకా చాలా అంశాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని ఒకవైపు నివృత్తి చేసుకోవడంతో పాటుగా సీఎం ఆయా శాఖల వారీగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించారు. ఈ ఇన్ఫర్మేషన్ సేకరించిన సమాచారం ఆధారంగా కొన్ని అంశాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనకంతున్న సమాచారం మేరకు ఉన్నటువంటి గురుకులాలు, ఇటు కళాశాలకు సంబంధించినటువంటి పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిలో మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే కాకుండా ఉన్నటువంటి పుష్కరాలకు సంబంధించి దాదాపు 1000 కోట్లు కేటాయిస్తూ కూడా కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. తొలి విడత 300 కోట్లుగా మంజూరు చేస్తూ కూడా కేబినెట్ ఒకవైపు నిర్ణయం తీసుకుంది. మరోవైపు అస్సాం రైఫిల్ తో పాటు బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ సంబంధించినటువంటి గ్రూప్ సెంటర్లకు సంబంధించి మానకొండూరు, కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి మానకొండూరు మండలంలో వెల్ది గ్రామంలో 4 ఎకరాలతో పాటుగా చొప్పదొండి రుక్మాపూర్ గ్రామంలో 5 ఎకరాలు, మరోవైపు గన్నెరువారం మండలంలో 5 ఎకరాలు కూడా కేటాయిస్తూ కేబినెట్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా చాలా అంశాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి పెన్షన్లకు సమస్య కావచ్చు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే, కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరింది. కొంతమందికి రేషన్ కార్డులు లేవు. ఇంకా మిగిలిపోయిన రేషన్ కార్డులు అన్నింటి కూడా త్వరితగతిన అప్లై చేసుకోవాలని కూడా ఒకవైపు ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఒకవైపు ఇప్పటికే అప్లై చేసుకున్న వాళ్ళందరినీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి వెరిఫికేషన్ రెవెన్యూ పరంగా కావచ్చు, పౌర సరఫరాల శాఖ పరంగా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ కూడా పూర్తయ్యాయి. ఇటు ఉన్నటువంటి రేషన్ కార్డులు ఇచ్చేందుకు కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. మరోవైపు ఉన్నటువంటి ఏదైతే పింఛన్ కి సంబంధించిన వ్యవహారంలో చాలా మందికి వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, ఓపీఎస్, ఇట్లా ఇక చాలా టెక్నికల్ రీజన్స్ కారణంగా కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి కూడా క్లియర్ చేసేందుకు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పింఛన్ కి సంబంధించి వాటన్నిటి కూడా ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే గతంలో కూడా మంత్రి కూడా చెప్పినట్టుగా ఇటు ఉన్నటువంటి జూన్ 2 అంటే 2వ తేదీన ఈ పింఛన్ అమలు చేసేందుకు ఒకవైపు దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. కేబినెట్ ఆమోదంతో జూన్ 2న ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా పింఛన్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఉన్నటువంటి పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్కటిగా చర్చిస్తా ఉన్నారు. ఒకవైపు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి
భూముల విలువ పెంపుతో పాటు రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించి పెంచేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ మీదనే, ఆదాయం మీదనే ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల అంశాలను కూడా వాటన్నింటిని కూడా నివృత్తి చేసుకొని ప్రస్తుతం రెవెన్యూ వ్యవహారం పైన కూడా దృష్టి సారించిన నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచేందుకు వైపు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇంక మరోవైపు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ఆర్థిక వనరుల అంశం పైన కూడా ప్రస్తుతం కేబినెట్ లో సమావేశం అయితే చర్చ జరుగుతుంది. ఈ చర్చలో కీలకమైన ప్రతిపాదనలు ఇస్తున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం ఎటువంటి అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలుపబోతుందో ఉత్కంఠ నెలకొంది. రాత్రి 10 గంటల వరకు కూడా కేబినెట్ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇటు కొత్త పింఛన్లు కావచ్చు, ఆసరా పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్లు, మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం చెప్పిందని చెప్పుకోవచ్చు. రైట్ అమర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.